ఎప్పుడో 2003లో సేకరించిన భూమికి 2011 నాటి ధరల ప్రకారం రేటు నిర్ధారించి ఆ సొమ్మును 2019లో చెల్లిస్తామంటే కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అధికారుల కారణంగా పరిహారం చెల్లింపులు ఆలస్యమైతే ఆ పరిహారం చెల్లించే నాటికి సదరు భూములకు మార్కెట్ రేటు ఎంత ఉంటే అంత చెల్లించాల్సిందేనని, అలా మార్కెట్ ధరను పొందే హక్కు భూ యజమానులకు ఉంటుందని స్పష్టం చేసింది. బెంగళూరు, మైసూరు మౌలిక వసతుల నడువ ప్రాజెక్టు కోసం 22 ఏళ్ల క్రితం భూములు సేకరించినా ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఈ కీలక తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు చేపట్టిన భూసేకరణలో భూములను కోల్పోయి ఏళ్లు గడుస్తున్న పరిహారం అందని రైతులు, సామాన్య పౌరులకు ఉపశమనమిచ్చే తీర్పు ఇది. బిఎంఐసిపి కోసం కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి బోర్డు 2003లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. కేఐఏడి చట్టం ప్రకారం 2005 నవంబర్లో భూసేకరణ చేపట్టింది. సేకరణ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా భూ యజమానులకు పరిహారం చెల్లించలేదు. 16 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు 2019లో పరిహారం ఇచ్చారు. కానీ 2011 నాటి మార్కెట్ రేట్లు ఇచ్చారు. దీంతో భూ యజమానులంతా కోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో తీవ్రంగా స్పందించిన ధర్మాసనం వారు 22 ఏళ్లుగా పలుమార్లు కోర్టు తలుపులు తడుతూనే ఉన్నారని, వారి వైపు నుంచి ఎలాంటి అలసత్వం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ కేఏడీబీ అధికారుల సోమరితనం కారణంగానే ఇంత ఆలస్యమైందని కోర్టు మండిపడింది. అది కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చాకే అధికారులు స్పందించారని తెలిపింది. 2019 ఏప్రిల్ 22న భూమికి ఇవ్వాల్సిన మార్కెట్ ధరను ప్రత్యేక భూసేకరణ అధికారులు నిర్ణయించారని, కాబట్టి అప్పటి మార్కెట్ రేటు ప్రకారమే ఇప్పుడు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ 2003 నాటి ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తే అది న్యాయాన్ని, ఆస్తి హక్కు రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని 300A అధికారాన్ని అపహాస్యం చేసినట్లవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2019 ఏప్రిల్ 22 నాటి మార్కెట్ ధరలను పరిగణలోకి తీసుకుని మొత్తం నష్టపరిహారాన్ని లెక్కించాలని సూచించింది. 2 నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భూసేకరణ అధికారిని ఆదేశించింది. ఈ నిర్ణయం నచ్చకపోతే సవాలు చేసే హక్కు ఇరు పార్టీలకు ఉందని పేర్కొంది.